సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు దాస్ అండి. ఓకే సార్, మరి నెల రోజులు అవుతుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి. మరి ఈ నెల రోజుల్లో ఆయన పరిపాలనలో ఎలాంటి మార్పులు చూశారు? రాష్ట్ర ప్రజలకి ఆయన ఏమన్నా హామీలు ఇచ్చినవి నెరవేర్చగలిగారంటారు? ఈ నెల రోజులు ఎలా అనిపించింది, అసలు ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ప్రజాక్షేమమే కోరాడు. అలాంటి వ్యక్తిని స్వార్థపరులు 53 రోజులు జైల్లో ఉంచారు. ఆ తర్వాత ప్రజలు తెలుసుకున్నారు మేము చేసిన తప్పు ఏంటి. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా 53 రోజులు జైల్లో ఉంచాం, అది మా తప్పిదం అని తెలుసుకొని నిన్న జరిగిన ఎలక్షన్లో 164 సీట్లు ఉమ్మడి మేనిఫెస్టో ఉమ్మడి సీట్లు 164 ఇచ్చారు. అది ప్రజలు ఇచ్చిన తీర్పు, ఆయన నిజాయితీని గుర్తించి చేసిన తీర్పు. ఆయన ఏదైతే ఆ రోజు చెప్పాడో 10 కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా అమలు చేసిన వ్యక్తి ఉన్నాడంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు. అంటే ఈరోజు పెన్షన్ల విషయంలో కానీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ, అన్నా క్యాంటీన్ విషయం, మెగా డిఎస్సీ అంటూ కూడా ఇలాంటి హామీల మీద సంతకాలు చేయడం చూసాం. ఎలా అనిపించింది అసలు? ఇది స్వాగతించారండి ప్రజలందరూ కూడా. మొదటి సంతకం మెగా డిఎస్సీ మీద పెట్టాడు. గత ప్రభుత్వం ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు, మనందరం చూసాం కూడా. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఈ 10 రోజులు, ఈ నెల రోజులు పాలనలో మెగా డిఎస్సీ 16,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాడు. అది రాష్ట్రంలో కాదు, దేశంలో కూడా చాలా అరుదైన విషయం. ఖచ్చితంగా ఆయన ఏదైతే మేనిఫెస్టోలు ఇచ్చాడో అది చేశాడు. అట్లాగే ఆయన పెట్టిన మేనిఫెస్టోలో పెట్టిన 10 కార్యక్రమాలు కూడా అవి ఈరోజు అమలుపరిచాడు. అందులో మెగా డిఎస్సీ ఒకటి, తర్వాత ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు ఒకటి, ఉచిత విద్య, ఉచిత ఇసుక కూడా అది రేపు 8వ తారీఖు నుంచి కూడా ఉచితంగా ఇస్తున్నాడు. అలాగే అన్నా క్యాంటీన్లు కూడా మళ్ళీ పునరుద్ధీకరణ ఇచ్చారు. అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభమవుతున్నాయి. ఇవన్నిటి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాడో అది ఖచ్చితంగా చేస్తున్నాడు అన్నమాట రాష్ట్రంలో. సరే, అంటే ఇక్కడ ముఖ్యంగా పోలవరం మీద కానీ, అమరావతి మీద కానీ చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం చూసాము. మరి ఈరోజు ఆయన ఇదంతా నాశనం అయిపోయింది అని చెప్పేసి కూడా మాట్లాడుతూ కూడా భావోద్వేగానికి గురవుతుంది చూసాం. అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అనుకోవచ్చు అంటారు? గత ప్రభుత్వంలో మేము ఎన్ని శాతం పూర్తి చేసాము, 3 రాజధానులను 3 ప్రాంతాలు డెవలప్ చేసాము, పోలవరాన్ని 90% మేము పూర్తి చేసామని చెప్పి కూడా మాట్లాడారు కదా. మరి ఈరోజు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇలా బాధపడే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అది ఈ వైసీపీ చేసిన తప్పిదం అండి. అది ఆ రోజు 70% పూర్తి చేసిన పోలవరంని కనీసం 2% కూడా చేయలేకపోయారు వైసీపీ ప్రభుత్వం. ఎందుకంటే దీనికి ఒక కారణం ఉంది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారో అవి పూర్తి చేస్తే అది చంద్రబాబు నాయుడు చేసింది అంటారే కానీ మేము చేసేది అనరని కక్షపూరితంగా చేసిన దాని మీద వీళ్ళు కోటాను కోట్లు ప్రజాధనం నష్టపరిచారు వైసీపీ ప్రభుత్వం. ఆ రోజు మేనిఫెస్టోలో ఏం చెప్పారండి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? మా ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ప్రజల జాతికి అంకితం చేస్తామన్నారు. 5 సంవత్సరాలు ఏం చేశారు వాళ్ళు? కనీసం ఆ డ్యాములు మొత్తం కూడా నిర్విరాగం చేసి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని నష్టపరిచారు. అంతకుమించి వాళ్ళు చేసింది ఏమీ లేదు. అంటే ఈ 5 ఏళ్ళు కూడా అమరావతి విషయంలో కూడా ఎలాంటి అభివృద్ధి జరిగింది అనుకోవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం కూడా? మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన నెల రోజుల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఇక్కడ ఏం చెప్తారు? రాజధాని అండి మన కళ. ఒట్టి చేతులతో మనల్ని హైదరాబాద్ నుంచి పంపించిన తెలంగాణ వాళ్ళు పంపిస్తే దాన్ని మనకంటూ ఒక రాజధాని కావాలి, అది ఏకైక రాజధాని అమరావతి అని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మనకి దాని మేనిఫెస్టోలో పెట్టి రాజధాని తయారు చేసి మనకు పెడితే ఈ రాజధానిలో ఉన్న ప్రజలు కూడా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి మాటలను నమ్మి ఆ రోజు ఏం చెప్పాడంటే సాక్షాత్తు అసెంబ్లీలో, నాకు రాజధాని వ్యతిరేకని కాదు, నేను రాజధాని నాకు కూడా సమ్మతమే, కాకపోతే వాళ్ళు చేసిన విధానం నచ్చలేదని చెప్పి జనాల్ని మోసం చేసి ఆయన అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏదైతే రాజధానిలో ఉన్న అభివృద్ధి అన్నీ కూడా ఇటుక కూడా కట్టలేదు, ఈ సమాధులని చెప్పేసి నాశనం చేశారు. కొన్ని కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని పాడు చేశారు, రోడ్లు తెవ్వించారు, ఇసుక మాఫియా చేశారు. రాజధానిలో ఉన్న ప్రతిదీ కూడా వినియోగం చేసి ఈ 3 రాజధానులు అని చెప్పి కనీసం ఒక్క రాజధానికి ఒక్క విటు కూడా చేర్చని దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా.
సరే, అంటే మరో పక్కన ఏదైతే రాష్ట్రం మొత్తం మీద కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు చర్చనీయమైంది. ఏదైతే నెల్లూరులో వెళ్ళి పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని కలిసి కానీ ఆయన ఈరోజు రాష్ట్రంలో హింసా రాజకీయాలకు ప్రోత్సహిస్తున్నాడు చంద్రబాబు నాయుడు, ఇలాంటి రాజకీయాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టకపోతే మేము కూడా రియాక్షన్స్ ఉంటాయి అని చెప్పేసి, ఇదే నా హెచ్చరిక అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. సో మరి ఆయన వ్యాఖ్యల మీద చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఎటువంటి సమాధానం చెప్తారు అసలు? దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది జగన్మోహన్ రెడ్డిది. ఈ 5 ఏళ్లలో నువ్వు చేసిన తప్పేంది నీకు తెలియలేదా? నీ ఎమ్మెల్యేలు చేసింది ఏంటి? నువ్వు ఒక హత్యా రాజకీయ నాయకుడి దగ్గర కలవటానికి వెళ్ళావంటే నువ్వెంత నీ నిజాయితీ నువ్వేంటో తెలియట్లేదా మాకు? పిన్నెల రామకృష్ణారెడ్డి చేసిన హత్యా రాజకీయాలు 1 కాదు 2 కాదు, కళ్ళకు కనిపెట్టేటట్టుగా భయాందోళనలు, హత్యలు, ఎన్నో విధ్వంసపూరితమైన సంఘటనలు చేశాడు. ఈవీఎంలు ధ్వంసం చేశాడు. అడ్డొచ్చిన అతన్ని చంద్రయ్యని హత్యా ప్రయత్నం చేశాడు. ఇవన్నీ మీకు కళ్ళకు కనిపించట్లేదా? కనీసం ఒక వార్డు నెంబర్గా కూడా నామినేషన్ వేస్తానికి వెళ్ళే వాళ్ళని నామినేషన్ వేయించారా మీరు? పబ్లిక్గా ఈ పేపర్లోను మీడియాలోను సోషల్ మీడియాలో హంచలు చేసింది. అప్పుడు నీకు గుర్తు రాలేదా? ఇప్పుడు తెలిసిందా ఏంటి మీకు? అంటే మిమ్మల్ని మీ తప్పులు చేసిన తప్పులు ఏంటో తెలిసి మిమ్మల్ని జైల్లో వేస్తే కానీ మీకు తెలియలేదా మేము చేసిన తప్పు అని? దాన్ని తిరిగి కౌంటర్ చేస్తారా? ఏం చేస్తారు? ఇది ప్రజారాజ్యం అండి. ప్రజా సమస్యల కోసం, ప్రజల కోసం వచ్చిన రాజ్యం ఇది, ప్రజారాజ్యం. ఈ రాజ్యంలో తప్పు చేసినోడు ఎవడైనా శిక్షించాల్సిందే. చివరికి మీరైనా సరే, మీ ఎమ్మెల్యే అయినా, మీ ఎంపీ అయినా ఎవడైనా సరే శిక్ష అర్హించాల్సిందే. శిక్ష తప్పదు. సో ఓవరాల్గా ఏం చెప్తారు సార్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈరోజు ఆయన తీసుకున్న నిర్ణయాల మీద ఒక్క మాటలో ఏం చెప్తారు? అంటే అప్పులు చేసి చేస్తున్నాడు, తన స్వార్థ రాజకీయాలు చేస్తున్నాడు అని చెప్పి ఆయన మీద ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఏం చెప్తారు? ఇవన్నీ చేతగానోడు చేసే ఆరోపణలు అండి. జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేకపోయాడు. నేను కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు ఉంచుతాను, ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాలు ఏ రోజైనా ఒక్కసారైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా? ఆ దాఖలాలు ఉన్నాయా? ఎప్పుడైనా సరే అతను మాట్లాడాల్సిన దానికి అనర్హుడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడి 1 నెల అవుతుంది. అమరావతికి పెట్టుబడులు తీసుకొచ్చాడా లేదా? క్యూ కడుతున్నారు అమరావతికి పెట్టుబడులు కడటానికి. మీరు చేయాల్సింది ఒక్కటే, చంద్రబాబును చూసి నేర్చుకోండి. కక్ష సాధింపు చర్యలు కాదు మీరు చేయాల్సింది, చేసేవాడి మీద పడి ఏడవటం కాదు మీరు చేయాల్సింది. చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపు చర్యలు చేయట్లేదండి. ఆయన అలా చేసేవాడైతే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఈరోజు బయట తిరిగేవాడా? ఆర్థిక నేరాల్లో, ఈడీ కేసుల్లో ఎన్నో కేసులు ఉన్నాయి. 10 సంవత్సరాల నుంచి నువ్వు కోర్టుకి వెళ్లకుండా నీ డబ్బు వెదజల్లి వాయిదాల మీద వాయిదాలు పెట్టుకుంటూ నువ్వు తిరుగుతున్నావు. నువ్వు ఆ మాట్లాడటానికి అనర్హుడు. చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడు, ఆ అభివృద్ధి ఫలాలే సంక్షేమ పథకాలుగా ఇస్తాడు. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ ప్రజలు కూడా దాన్ని స్వాగతించాం. ఖచ్చితంగా చంద్రబాబు గారు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి చేస్తున్నాడో అది 100కి 100% చేస్తాడు. ఆ నమ్మకం మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఉంది. థ్యాంక్ యూ.